మీ శరీరంలో విటమిన్ డి తక్కువగా ఉంటే ఏమవుతుంది? నిరంతరం అలసటగా ఉంటుంది. మంచి నిద్ర తర్వాత కూడా మీరు ఎల్లప్పుడూ అలసిపోయినట్లు అనిపిస్తూ ఉంటే అది విటమిన్ డి లోపం వల్ల కావచ్చు. ఈ డి విటమిన్ ఆహారాన్ని శక్తిగా మార్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అది లేకుండా మీ శరీరం సమర్థవంతంగా పనిచేయడానికి కష్టపడుతుంది. మీరు రోజంతా సోమరితనం, అయోమయంలో ఉండడం మరియు నీరసంగా ఉన్నట్టు భావిస్తారు. తరచుగా అనారోగ్యంగా ఉంటారు. విటమిన్ డి బ్యాక్టీరియా మరియు వైరస్లతో పోరాడి మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మీకు జలుబు లేదా ఇన్ఫెక్షన్లు తరచూ సులభంగా వస్తున్నాయి అంటే మీకు విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉండవచ్చు అని అర్థం. మిమ్మల్ని రక్షించే యాంటీ మైక్రోబియల్ ప్రోటీన్లను ఉత్పత్తి చేయడానికి మీ శరీరం ఈ విటమిన్ అవసరం. అది లేకుండా మీ రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది. ఎముకలు నొప్పిగా అనిపిస్తుండడం, మీ ఎముకలలో లేదా నడుము కింద భాగంలో తరచుగా తీవ్రమైన నొప్పి వస్తున్నట్టు అనిపిస్తే అది విటమిన్ డి తక్కువ ఉంది అన్నదానికి బలమైన సంకేతం. విటమిన్ డి ఎముకలను బలంగా ఉంచడానికి, కాల్షియం అబ్జార్ప్షన్కు సహాయపడుతుంది. ఇది తక్కువగా ఉంటే ఎముకలలో సాంద్రతను తగ్గిస్తుంది. ఇది నొప్పులకు దారితీస్తుంది. కాలక్రమేణా ఇది ఎముకలు తొందరగా విరిగిపోయే ప్రమాదాన్ని చాలా వరకు పెంచుతుంది. కండరాల బలహీనంగా తయారవుతాయి. విటమిన్ డి తక్కువగా ఉండడం వల్ల మీ కండరాలు చాలా బలహీనపడతాయి. మీ కండరాల బలం పైన కూడా తీవ్రంగా ప్రభావం చూపుతుంది. ఎటువంటి కారణము లేకుండా మీ కాళ్ళు లేదా చేతులు బలహీనంగా మారుతున్నట్లు మీకు అనిపించవచ్చు. ఇది కండరాల సంకోచ మరియు శక్తిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ డి విటమిన్ తక్కువగా ఉంటే మీకు రోజువారీ శారీరక పనిలో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. జుట్టు ఎక్కువగా రాలడం, ఎక్కువగా తీవ్రంగా జుట్టు రాలడం విటమిన్ డి లోపం వల్ల కావచ్చు. ఈ డి విటమిన్ కొత్త జుట్టు కుదుళ్లను సృష్టించడంలో సహాయపడుతుంది. అది లేకుండా జుట్టు పెరుగుదలగా మందగిస్తుంది మరియు రాలడం పెరుగుతుంది. మీ తలపై చర్మం పొడిగా మరియు దురదగా అనిపించవచ్చు. గాయాలు నెమ్మదిగా మానటం, శరీరంలో విటమిన్ డి తక్కువగా ఉంటే మీ గాయాలు మానడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. తక్కువ డి విటమిన్ ఉంటే గాయాలు మానేటప్పుడు కొత్త చర్మం ఏర్పరిచే జన్యువులను నియంత్రిస్తుంది. దీని లోపం ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. చిన్న చిన్న గాయాలు కూడా రోజుల తరబడి నయం కాకుండా ఉండవచ్చు. డిప్రెషన్ ఫీలింగ్స్, విటమిన్ డి మీ మెదడులోని మానసిక స్థితిని నియంత్రించే హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. దీని లోపం నిరాశ మరియు అయోమయం మరియు ప్రతికూల ఆలోచనతో ముడిపడి ఉంటుంది. స్పష్టమైన కారణం లేకుండా మీరు నిరుత్సాహంగా అనిపించవచ్చు. సూర్యరశ్మి ఈ మానసిక స్థితిని సహజంగా పెంచడానికి సహాయపడుతుంది. బరువు పెరుగుటకు తక్కువ విటమిన్ డి స్థాయిలు కొవ్వు నిల్వలు పెరుగుదలతో ముడిపడి ఉంటాయి. అది లేకుండా మీ శరీరం ఆహారాన్ని సరిగ్గా మెటాబాలైజ్ చేయడానికి చాలా కష్టపడుతుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉంటే బరువును నియంత్రించడం చాలా కష్టం అవుతుంది.